2022లో యోగా డే సందర్భంగా భారత నేవీ సైతం అందులో పాల్గొంది. ఐఎన్ఎస్ సువర్ణ బోర్డుపై నేవీ సిబ్బంది యోగా విన్యాసాలను నిర్వహించారు. దాని చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఏడాది మాత్రం ఐఎన్ఎస్ సుభద్రపై యోగా విన్యాసాలు నిర్వహించారు. వాటికి సంబంధించిన దృశ్యాలను కూడా నేవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వారు సరదాగా పోస్ట్ చేసిన ఈ ఫోటోలతో వారికి తెలియకుండానే భారతదేశ అణ్వస్త్రాల ప్లాన్ను లీక్ చేశారు. దీనిపై అమెరికా శాస్త్రవేత్తలు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇది చైనాకు తెలిస్తే ఎంత ప్రమాదమో హెచ్చరించారు. అసలు నేవీ తెలియకుండా లీక్ చేసిన ఆ న్యూక్లియర్ ప్లాన్ ఏంటి? అమెరికా ఈ విషయాన్ని ఎలా కనిపెట్టగలిగింది? ఈ ప్లాన్ లీక్తో భారత్కు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? వాచ్ ది స్టోరీ. భారత నౌకల్లో అణ్వాయుధాలు లేవా? యోగా ఫోటోలతో అమెరికా ఏం కనిపెట్టింది? నౌకల్లోని అణ్వాయుధాలను నేవీ ఏం చేసింది? భారతదేశం అణ్వాయుధాలను 3 ప్లాట్ఫామ్ల నుంచి ప్రయోగించగలదు. ఒకటి గగనతలం, భూమిపై నుంచి, సముద్రాల నుంచి అణ్వాయుధాలతో దాడి చేయగలదు. అయితే మనం చివరి దాని గురించి తెలుసుకోబోతున్నాం. సముద్రపు ఆధారంగా ప్రయోగించే భారత అణ్వాయుధాలు, వీటిని 2 యుద్ధ నౌకల్లో మోహరించారు. ఆ యుద్ధ నౌకల పేర్లు ఐఎన్ఎస్ సుభద్ర, ఐఎన్ఎస్ సువర్ణ. ఈ 2 నౌకలు సముద్రంలో గస్తీ నిర్వహిస్తాయి. భారత నేవీకి చెందిన ఇతర గస్తీ నౌకల కంటే ఇవి భిన్నమైనవని ఈజీగా గుర్తించేయొచ్చు. శాటిలైట్ ఆధారంగా తీసిన ఈ 2 నౌకల చిత్రాలను చూడండి. సుభద్ర, సువర్ణ డెక్ పైన ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. ఆ నిర్మాణాలు క్షిపణుల్ని స్థిరంగా ఉంచుతాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అణ్వాయుధాలను ప్రయోగించడానికి ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయి. ఇతర గస్తీ నౌకలకు ఇలాంటి నిర్మాణాలు ఉండవు. సో సుభద్ర, సువర్ణ నౌకలు భిన్నంగా ఉంటాయని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. అయితే సుభద్ర, సువర్ణలో న్యూక్లియర్ వెపన్స్ ను తొలగించినట్టు అమెరికన్ నాన్ ప్రాఫిట్ సంస్థ చెబుతోంది. ఈ నాన్ ప్రాఫిట్ సంస్థను FAS అంటారు. FAS అంటే ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్. ఈ సంస్థ చెప్పేదేంటంటే సుభద్ర, సువర్ణ నౌకలకు అణ్వాయుధాలను మోసుకువెళ్లే సామర్థ్యం లేదు. అయితే ఈ విషయం ఆ సంస్థకు ఎలా తెలుసు? యోగా చిత్రాలతోనే అంచనా వేసింది. గత 2 ఏళ్లుగా ఇండియన్ నేవీ యోగా చిత్రాల్ని పోస్ట్ చేస్తోందని FAS సైంటిస్ట్ వివరిస్తున్నాడు. అంతేకాదు వేర్వేరు సముద్రాల పోర్టులను కూడా సందర్శిస్తున్నట్టు వివరించాడు. సుభద్ర, సువర్ణ డెక్లలో మార్కింగ్ ను, శాటిలైట్ ఇమేజ్లను గమనిస్తే అవి న్యూక్లియర్ వెపన్స్ ని తీసుకువెళ్లే నౌకల్లా కనిపించడం లేదన్నారు. అంతేకాదు యోగా పోస్టులు చేయడంతో భారత అణ్వాయుధాలపై శత్రువులు ఇట్టే అంచనా వేసే అవకాశం ఉందని FAS శాస్త్రవేత్త చెప్పాడు. మొదటి క్లూ 2022లో వచ్చింది. భారత నేవీ యోగా దినోత్సవం రోజు నిర్వహించిన కసరత్తుల చిత్రాల్ని ఎక్స్ వేదికలో పోస్ట్ చేసింది. ఐఎన్ఎస్ సువర్ణ బోర్డుపై యోగా చేస్తున్నట్టు అందులో భారత నేవీ వివరించింది. నావికులంతా డెక్ పై యోగా చేస్తున్న ఫోటోలు అందులో ఉన్నాయి. అయితే అందులో ఏం కనిపించడం లేదో తెలుసా? అణ్వాయుధాలను ప్రయోగించే లాంచర్. 2 క్లూ ఈ ఏడాది యోగా డే సందర్భంగా ఐఎన్ఎస్ సుభద్ర నుంచి వచ్చింది. ఈ నౌకలను కనిపించనిది ఏమిటి అంటే న్యూక్స్ ప్రయోగించే లాంచర్. అందుకే ఆ 2 నౌకల నుంచి అణ్వాయుధాలను తొలగించినట్టు అమెరికన్ ఏజెన్సీ వెల్లడిస్తోంది. వాస్తవం చెప్పాలంటే ఇది నిజం కాదు. చాలా మంది నిపుణులు అణ్వాయుధాలు తొలగించినట్టు అంచనా వేస్తున్నారు. అమెరికన్ నివేదిక సైతం అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యోగాకు సంబంధించిన చిత్రాలు ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టాయి అన్నది. అణ్వాయుధ వ్యవస్థను నిర్మూలించినట్టు వెల్లడించింది. అయితే న్యూక్లియర్ మిసైళ్లు ఏమయ్యాయి? దీని గురించి భారత రక్షణ శాఖ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అంటే మిసైళ్లు ప్రస్తుతం ఎక్కడున్నాయన్నది ఎవరికీ తెలియదు. బహుశా వాటిని ఆయుధాగారానికి తరలించి ఉండొచ్చు. కానీ వాటి సామర్థ్యం విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. ప్రస్తుతం ఇండియా వద్ద అణ్వాయుధాలు ఉన్న జలాంతర్గామి ఉంది. దీన్ని INS అరిహంత్ అంటారు. బ్యాలిస్టిక్ అణుక్షిపణుల్ని ప్రయోగించే సామర్థ్యం అరిహంత్కు ఉంది. ఇవి సుదూర లక్ష్యాలను సైతం ఛేదించగలవు. గస్తీ నౌకల్లో ఉండే న్యూక్లియర్ ఆయుధాల కంటే ఇవి సమర్థవంతమైనవి. గస్తీ నౌకల్లో ఉండేవి స్వల్ప శ్రేణి మిసైళ్లు. అంటే శత్రువు సమీపించినప్పుడు మాత్రమే స్వల్ప శ్రేణి అణ్వాయుధాలతో దాడి చేయగలవు అన్నమాట. వాటికంటే సబ్మెరైన్లు మరింత కీలకమైనవి, బలమైనవి. ఈ ఏడాది చివరిలో 2వ సబ్మెరైన్ కూడా భారత్ మోహరించనుంది. ఈ దశాబ్దం పూర్తయ్యే నాటికి మరో 2 జలాంతర్గాములు అందుబాటులోకి రానున్నాయి. యోగ చిత్రాలతో ఇండియా కొత్త అణ్వాయుధాలను తెరపైకి తెచ్చింది. మరింత విధ్వంసకరమైన, ప్రభావవంతమైన అణ్వాయుధాలను భారత్ సముద్రంలోకి తీసుకొచ్చింది. కానీ దీన్ని గుర్తించడానికి ఫన్నీ అంశాన్ని ఎంచుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే సైనిక వ్యూహాలను ఆన్లైన్ పోస్ట్ లో భారత నేవీ వెల్లడించింది. అయితే ఇలా చేయడం కొత్తేమీ కాదు. మీరు స్ట్రావా గురించి ఎప్పుడైనా విన్నారా? లక్షల మంది ఫిట్నెస్ కోసం ఉపయోగించే యాప్ ఇది. 2017లో స్ట్రావాలో అమెరికా మిలిటరీ కార్యకలాపాల మ్యాప్ను అప్లోడ్ చేశారు. దీంతో అప్పట్లో సైనిక మేధావులు రంగంలోకి దిగారు. అమెరికా సీక్రెట్ బేస్లకు సంబంధించిన డేటాను బయటకు లాగారు. అలా వివరాలు వెల్లడించడం వెనుక లాజిక్ సింపుల్.
ఆఫ్ఘాన్ మధ్యలోని అత్యంత క్లిష్టమైన పర్వతాలు వృధా భూముల్లో స్ట్రావా యాప్ ను వినియోగించేవారు ఎవరుంటారు అంటే అమెరికన్ సైనికులు. ఆస్ట్రేలియా సైతం ఇలాంటి ప్రయోగమే ఒకటి చేసింది. 2016లో కంగారు దేశం ప్రత్యేక మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. చాలా మంది సైనికులు ఆ సమయంలో సోషల్ మీడియాను వినియోగించారు. దీంతో మళ్లీ మిలిటరీ మేధావులు తమ మెదళ్లకు పని చెప్పారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా విన్యాసాల్లో 680 మంది సైనికులు పాల్గొన్నట్టు వెల్లడించారు. వారు ఏ లొకేషన్ లో ఈ సైనిక విన్యాసాలు నిర్వహించారు, వారి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, వారు ఎలాంటి యుద్ధ విమానాలను మోహరించారు వంటి అన్ని వివరాలను మిలిటరీ మేధావులు వెల్లడించారు. నిజానికి ఇలాంటి వివరాలు వెల్లడించడానికి ఏవో కీలకమైన పరికరాలు ఏమాత్రం అవసరం లేదు. దానికి బహిరంగంగా లభించే డేటా చాలు. బహుశా కొందరు సైనికులు పొరపాటున లొకేషన్ ట్యాగ్ చేయొచ్చు, లేదంటే వారు తమ స్నేహితుల ఫోటోలను లైక్ చేసి ఉండొచ్చు, లేదంటే ఏదైనా పోస్ట్ లో కామెంట్ చేసి ఉండొచ్చు. ఎవరైనా చురుకైన వారైతే ఇట్టే విషయాలను కనిపెట్టొచ్చు. అయితే శత్రువులు వేరే విధంగా పరిశీలిస్తారు. మన వద్ద ఉన్న బలహీనతల్ని నిశ్చితంగా చూస్తారు. కాబట్టి ఇలాంటి వాటితో ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషయం భారత సైన్యానికి కూడా తెలుసు. 2016లోనే భారత సైన్యం ఓ సలహా ఇచ్చింది. ఆయుధాల మోహరింపు గురించి ఎలాంటి సమాచారాన్ని ఆన్లైన్ లో పోస్ట్ చేయొద్దని గతంలోనే పౌరుల్ని కోరింది. బహుశా యుద్ధ ట్యాంకుల వద్ద సెల్ఫీ తీసుకోవడమో, గన్తో క్లోజప్ లో ఫోటో దిగడమో చేయొద్దని సూచించింది. సరదాగా యోగా డే రోజు తీసిన ఫోటోలతో 2 భారతీయ నౌకల్లో అణ్వాయుధాలను తొలగించినట్లు గుర్తించారు. అయితే వేరే మార్గంలో శక్తివంతమైన అణ్వాయుధాలను భారత్ మోహరించింది. సో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే భారత్ పై నిత్యం కవ్వింపులకు చైనా దిగుతోంది. ఈ దేశం ఎప్పుడూ భారతీయుల ఆన్లైన్ డేటాను పరిశీలిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజలు బాగా ఇష్టపడుతున్న టిక్ టాక్ లాంటి చైనాకు చెందిన యాప్స్ ను భారత్ నిషేధించింది. కొందరు తెలుసో తెలియకో ఆన్లైన్ లో పోస్ట్ చేసే ఫోటోలతో దేశ భద్రతకే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే దేశ భద్రతకు ఇబ్బంది కలిగించే పోస్టులు చేయకుండా ఉండడమే మంచిది. సో యోగా పోస్టులతో అమెరికన్ సైంటిస్టులు ఎలాంటి విషయాన్ని కనిపెట్టారో అర్థమైంది కదా.